మెథడిస్ట్ చర్చ్ హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ పిలుపు మేరకు బుధవారం సంగారెడ్డిలో 9 జిల్లాలకు చెందిన మెథడిస్ట్ పాస్టర్లు, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్లోని మెథడిస్ట్ చర్చి, ఎంఆర్హెచ్ఎస్ విద్యాసంస్థలు, ఇతర సంస్థల ఆస్తులను పరిరక్షించాలని, పాస్టర్లపై జరిగిన దాడులకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మెథడిస్ట్ చర్చ్ హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ నుంచి 9 జిల్లాల మంత్రులు గారు అంటే పాస్టర్స్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఈ ఒక నిరసన వ్యక్తపడడానికి కారణం ఏమంటే, నేను వచ్చి ఒక్క సంవత్సరం పైన అయింది. జహీరాబాద్ అనే టౌన్లో మా ఒక చర్చ్, మెథడిస్ట్ చర్చ్ జహీరాబాద్, ఆ చర్చిలోకి మమ్మల్ని ఎవరు కూడా రానియకుండా ఆడ ఎవరో గుర్తులేని వ్యక్తులు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు మా పైన అపప్రచారం చేస్తూ ముక్తులైన అంత విలేజ్లో ఉన్న విశ్వాసులను రెచ్చగొడుతూ రండి రండి రండి, బిషప్ వచ్చినాడు, మా ఒక ల్యాండ్ని అమ్మనికి వచ్చినాడని తప్పు అక్రమం సందేశాన్ని రవాణించి అందరినీ ఆడ రప్పించి మేము రాకోకుండా మా పైన దాడులు జరిగాయి. మమ్మల్ని కొట్టారు. పాస్టర్లందరూ కొట్టిన తర్వాత కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి జహీరాబాద్లో మేము దూరు దాఖలు చేసిన ఒక సన్నివేశం ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఏమీ మాకు న్యాయం చేయలేదు. మరి ఆ ఒక సమస్యను అట్లే పెట్టినారు. పోలీసులు ఎవరు కూడా మాకు సహకరించలేదు. అందువలన మేము కోర్టుకి వెళ్ళినాక అక్కడ మాకు స్టేటస్కో ఆర్డర్ వచ్చింది. అంటే పిటిషనర్ మేము, స్టేటస్కో ఆర్డర్ మాకు వచ్చింటే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు మాకు వచ్చిందని మమ్మల్ని రానియకుండా మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తూ పోలీసులు కూడా తప్పుదారులు నడిపిస్తున్న ఒక సన్నివేశం. తర్వాత మేము ఆ ఒక ఎంఆర్హెచ్ఎస్ స్కూల్లో మా ప్రిన్సిపాల్ని అపాయింట్ చేసే ఒక అధికారం బిషప్కి మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆ స్కూల్కి కానీ ఆ చర్చ్కి కానీ ఈ 9 డిస్ట్రిక్ట్ కానీ చైర్మన్ బిషపే ఉంటాడు. ఆయన కిందనే అన్నీ నడుస్తాయి. ఆయనకి వదిలితే ఎవరికి కూడా హక్కు ఉండదు. అందుకే వాళ్ళు దౌర్జన్యంగా పరివర్తన చేస్తూ దౌర్జన్యంగా మా పైన వస్తూ ఆ స్కూల్లోకి వెళ్ళిపోయి మా అపాయింట్ ప్రిన్సిపల్ని బయటేసి లాక్ చేసి, మరి చర్చ్ లాక్ చేసి, మరి డిఎస్ ఇల్లు, పాస్ట్ ఇల్లు, సేవకు అదే వాళ్ళు కూడా లాక్ చేసి, ప్రిన్సిపల్ ఇల్లును కూడా రాకుండా లాక్ చేసి దౌర్జన్యం నడుస్తున్నది. ఈ దౌర్జన్యం ఇంత నడుస్తుండగా కూడా నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఐజీ దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ లోకల్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా మేము ఇచ్చాము. ఎవ్వరు కూడా మాకు న్యాయం చేస్తలేదు. అందుకే మేము ఇప్పుడు కోర్టుకి వెళ్ళాము. కోర్టులో ఆ కేసు నడుస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన ఉద్దేశం ఏమంటే, లాక్ వేసిన ఆ ఒక మా ప్రిన్సిపల్ ఇల్లు తెరవాలా, మళ్ళీ ఆయమ్మ ఆఫీసు లాక్ వేసిన ఆఫీసు తెరవాలా, మరి మా ఒక యాజకుల్ని ఆ ఒక చర్చిలో మేము పోయి అనుమతి అవసరం లేదు వాళ్ళది, మిమ్మల్ని రప్పించి మా ఒక పని మేము చేయాలా, వాళ్ళ పని వాళ్ళు చేయాలా. ఇదే మా ఒక నిరసనకి ముఖ్య కారణము. అందుకే ఇక్కడ మొత్తం 9 జిల్లాలలో ఉన్న 350 నన్నూరు
పాస్టర్లము పంతులము ఏమంటారు మీరు పాస్టర్స్ చేరి వచ్చాము. ఈ బ్లాక్ డ్రెస్ వేసిన వాళ్ళందరూ కూడా ఎవరు కాదు మత గురువులు ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాము. వెంటనే వాళ్ళ క్రమం తీసుకోవాలపైన మళ్ళీ మాకు న్యాయం కల్పించాలా, ఇదే మా ఒక కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బిషప్ డాక్టర్ ఏ సిమియన్, హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ. మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ మిషన్ కాంపౌండ్, గార్డెన్ నగర్, అల్లీపూర్, ఆ చర్చ్. టీవీకి కూడా మరి మా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ పక్షమున, మా మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా పక్షమున, మా బిషప్ గారి పక్షమున మీ అందరికీ శ్రోతలందరికీ వందనాలు. మరి యొక్క నిరసన మేము కలెక్టరేట్ ముందు తెలియజేస్తున్నాం. కారణం ఏంటనగా మరి మేము ఒక ట్రస్ట్కు సంబంధించినటువంటి వారు, మెథడిస్ట్ చర్చ్ ట్రస్ట్ అసోసియేషన్ ఇన్ ఇండియా. దాని భాగంగానే మేము హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్లో కూడా మా రిలీజియస్ ట్రస్ట్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఉంటున్నది. ఈ ట్రస్ట్ కింద దాదాపు 400 మరి ఆలయాలు అనగా సంఘాలు, చర్చెస్ ఉంటున్నవి. వాటన్నిటికీ కూడా చైర్మన్గా మా బిషప్ గారు, బిషప్ డాక్టర్ ఏ సిమియన్ గారు మరి ఉంటూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలేమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ మాకు అదేవిధంగా 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాలలో మాకు దాదాపు 9 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మెథడిస్ట్ స్టాన్లీ, మొయినాబాద్ రూరల్ హై స్కూల్, చంద్రకల్ రూరల్ హై స్కూల్, అలాగే ఎంఆర్హెచ్ఎస్ హై స్కూల్, ఇలాగా ప్రతి జిల్లాలో విలియమ్మూన్ హై స్కూల్, వికారాబాద్లో మేరీన్ ఆర్ట్స్ హై స్కూల్, వీటన్నిటికి కూడా చైర్మన్ మా బిషప్ గారు ఉంటారు. సో వీరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జరుగుతుంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. కాన్ఫరెన్స్ ఆఫీసర్స్, ఆర్ఈబీ మెంబర్స్, రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అని కూడా ఉంటుంది. వీటన్నిటిని కలిగి ఉండి మేము ఈ యొక్క సంస్థను నడిపిస్తూ ఉండగా మరి హఠాత్తుగా అనుకోని విధంగా ఒక దుష్ప్రచారం ద్వారా అనుకునని సంఘటన మా కాన్ఫరెన్స్లో ఎదురైంది. అది ప్రాముఖ్యంగా గార్డెన్ నగర్లో ఉన్నటువంటి మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ నుండి అక్కడ సడన్గా మా యొక్క పాస్టర్స్ను రానియకుండా మా చర్చ్ మరి పుల్పిట్ను, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్సెస్ను, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ను వారి అదుపులోనికి తీసుకోవడం జరిగింది. సంఘ సభ్యులు మరి భక్తులుగా మరి వచ్చి ఆరాధించుకొని వెళ్ళవలసిన వారే మరి అధికారులపైన, మరి సంఘ కాపరి పైన అనగా మత గురువు పైన, మరి అడ్మినిస్ట్రేషన్ మా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ అక్కడ జీపీఏ హోల్డర్ ఉంటాడు. ఆయన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ బాంబే నుంచి ఇవ్వబడుతుంది. ఆ ఆస్తులన్నిటికీ అతనే జీపీఏ కారకుడు. కానీ అతన్ని కూడా పక్కన పెట్టి మా బిషప్ గారి అధికారాన్ని పక్కన పెట్టి వారు అపాయింట్ చేసినటువంటి పాస్టర్స్నేమి, బిఎస్ఎస్నేమి రానియకుండా ఆ ఇన్స్టిట్యూషన్స్లో అపాయింట్ చేసినటువంటి టీచర్స్ను, ప్రిన్సిపల్స్ను రానియకుండా మాకున్న ఆస్తులన్నిటినీ, ఇంటిలను దౌర్జన్యంగా వారు తాళాలు వేసుకొని భయభ్రాంతులను చేసి వెలగొడుతూ ఉన్నారు. ఇది అనేక పర్యాయాలు మేము పోలీస్ స్టేషన్లో మరి బిషప్ గారి సమక్షంలో కూడా మేము దానిని ఫిర్యాదు చేశాము. మరి స్వయంగా మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా మీరు అందరు ఇంతకుముందు కూడా చూసిండొచ్చును, మీడియాలో వచ్చినాయి. మా అందరినీ కొట్టడం జరిగింది. గాయాల చేత, రక్తాల చేత మేము స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేశాం. పోలీసు వాళ్ళే మాకు ఎమ్మెల్సీ చేయించారు. మరి వాళ్ళు చేసిన ఇలాంటి కేసులైనా, ఎఫ్ఐఆర్లు అయినా మరి ఎక్కడ కూడా ఎలాంటి రిజల్ట్స్ మాకు రావట్లేదు. అంతేకాకుండా మరి ఎక్కడికి వెళ్ళినా నిస్సహాయ స్థితిలో మేము ఉంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ రోజు రోజుకి మరి చీలిపోతూ ఉన్నది. మేమందరం కూడా దైవజనులమే, ఇక్కడ అందరము చర్చ్ ఫాదర్స్ ఇక్కడ అనగా మత గురువులము, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘం ఉంటున్నది. మరి మేమేమీ పోరాడే తత్వం కాదు, కానీ మేము న్యాయం అడుగుతున్నాం. మాకొక న్యాయము జరగాలని కోరుతూ ఈ మెమరాండమ్స్ పోలీస్ స్టేషన్ మొదలుకొని మేము ఎక్కడి వరకు ఇచ్చామంటే మరి సీఎం లెవెల్ వరకు ఇచ్చాం, కానీ ఎక్కడ కూడా మాకు రాలేదు. గవర్నర్ కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ మెమరాండంను మేము అందరం గ్రూప్గా శాంతియుతంగా న్యాయం జరగాలని కోరుతూ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నాము. మరి ఈ మీడియా ద్వారా మరి యొక్క పెద్దల దృష్టికి మేము తీసుకొని వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. మాకు త్వరగా మరి న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.